మూగ మనసులు పార్ట్ 6 రచన మీనా కుమారి గారు. గౌతమ్ నంద మహేష్ వర్మ గారితో మాట్లాడుతున్నారు. అన్నీ మాట్లాడుకున్నాక సార్ ఒక ముఖ్యమైన విషయం అన్నాడు గౌతమ్. చెప్పు గౌతమ్ అన్నారు మహేష్ వర్మ గారు. మాన్వితకు బ్లడ్ టెస్ట్లో వచ్చిన రిపోర్ట్ల గురించి చెప్పాడు గౌతమ్ నంద. ఆశ్చర్యంగా వింటున్నారు మహేష్ వర్మ గారు. మరొక ముఖ్యమైన విషయం సార్ మాన్వితకు అని జాను చెప్పిన విషయాన్ని చిన్నగా చెప్పాడు గౌతమ్ నంద. అదేంటి అంటూ ఆలోచనలో పడిపోయారు మహేష్ వర్మ గారు. తర్వాత తను డీల్ చేసిన కేసు గురించి చెప్పి ఎవరో ఒక అమ్మాయి తనతో మాట్లాడాలి అన్న విషయం చెప్పారు. సార్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకో మాన్విత విషయం చూస్తుంటే ఏవేవో అనుమానాలు కలుగుతున్నాయి సార్ అన్నాడు గౌతమ్ నంద. ఓకే గౌతమ్ అంటూ పడుకున్నారు మహేష్ వర్మ గారు. ఇంతలో బాత్రూమ్ క్లీన్ చేయడానికి ఒక అమ్మాయి వచ్చింది. ఇదేంటి న్యూసెన్స్ మనుషులు ఉండగా అనుకున్నారు చిరాకుగా మహేష్ వర్మ గారు. సార్ నేను మీతో మాట్లాడాలి అన్నది ఆ అమ్మాయి. సడన్గా ఎవరు మీరు అన్నాడు మహేష్ గారు. నేనే మీకు ఫోన్ చేసింది, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని వచ్చాను మాన్విత గారి గురించి అన్నది ఆ అమ్మాయి. విచిత్రంగా చూశారు మహేష్ వర్మ గారు. నేను మెడిసిన్ డిపార్ట్మెంట్లో ఉండే అమ్మాయిని. మాన్యత మేడం గారు చాలా మంచివారు. మేడం గారి దగ్గరికి నేను వస్తూ ఉండేదాన్ని. హాస్పిటల్కి సంబంధించి కొన్ని మెడిసిన్స్ గురించి మాట్లాడడానికి వెళ్ళేదాన్ని. అలా ఒకరోజు వెళ్ళినప్పుడు మాన్విత గారు నన్నేం చేయొద్దు అంటూ పెద్దగా అరవడం విన్నాను నేను. నాకు తెలుగు తెలుసు అని ఎవరికీ తెలియదు. నా భాష తమిళం, ఇంగ్లీష్ మాట్లాడతాను. తెలుగులో ఎప్పుడు ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. అప్పుడు మురళి గారు బయటకొచ్చారు. మెడిసిన్ గురించి మాట్లాడి వెళ్ళబోతుండగా వారి డస్ట్బిన్లో ఉన్న డ్రగ్ ప్యాకింగ్ చూసి ఆశ్చర్యపోయాను. ఆ డ్రగ్ వాడితే ఏం మాట్లాడతారో తెలియదు. ఒక్కోసారి అది పిచ్చి వాళ్ళలాగా చేస్తుంది, రకరకాలుగా మనసును మార్చేస్తుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు మాన్విత గారు హాస్పిటల్కి కూడా రావడం మానేశారు. ఒకరోజు మాన్విత గారి ఇంటి దగ్గరకు వెళ్ళి బెల్ కొట్టాను. డోంట్ డిస్టర్బ్ మీ అంటూ పెద్దగా అరిచారు మాన్విత గారు. నేను అని ఇంగ్లీష్లో చెప్పాను. మళ్ళీ అలాగే చెప్పారు. ఆ మాటల్లో ఏదోలాగా అనిపించింది నాకు. నాకెంతో హెల్ప్ చేశారు మాన్విత గారు. ఒకానొక సందర్భంలో తను అలాంటి మనిషి కాదు అని మాత్రం నాకు తెలుసు. కిటికీలో నుండి లోపలికి చూస్తే ఆమె సోఫాలో నిద్రపోతున్నారు. కాలింగ్ బెల్ మళ్ళీ నొక్కాను. కిటికీ దగ్గరకు వెళ్ళి ఆమెను గమనిస్తూ వింటున్నాను. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అని మళ్ళీ వినిపించింది మాన్విత గారి గొంతు. అంటే ఆమె కాదు, ఆ మాటలు చెప్పేది రికార్డ్ చేసి కాలింగ్ బెల్కి సెట్ చేసినట్లు ఉన్నారు అని తెలుసుకున్నాను. ఇంకా ఎంతో తెలుసుకోవాలనుకున్నాను. ఆ రోజు మాన్విత గారు ఇండియా వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో చూశాను. నేను చెన్నై బయలుదేరానప్పుడు. కానీ నన్ను గుర్తించలేదు మాన్విత గారు. పైగా ఆమె భర్త మురళి గారు కూడా చనిపోయారని తెలుసుకున్నాను. ఆ రోజు మాన్విత గారికి వాడిన డ్రగ్ పేరు ఫోన్లో ఫోటో తీసి ఉంచాను. ఎవరూ చూడకుండా దాని గురించి తెలుసుకోవాలంటే భయపడ్డాను నేను. చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్స్ని అని అడిగితే అది వాడితే హిస్టీరియా పెయింట్స్ వస్తాయి, బీపీ రేస్ అయిపోతుంది, ఎక్కువ వాడితే ఒక్కోసారి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది అని తెలిసింది. మీరు వచ్చారని తెలిసి ఈ విషయం మీకు తెలియజేయాలని అనుకున్నాను. కానీ మిమ్మల్ని కలవడం కష్టమే అనిపించింది నాకు. ఎందుకో పెద్దవాళ్ళ చేతులు ఉన్నాయేమో ఇందులో అని కూడా డౌట్ వచ్చింది. అందుకే హాస్పిటల్ బాయ్ నాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇలా వేషం వేసుకొని వచ్చాను అంటూ చెప్పి ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళిపోయింది శాన్వి. అన్నీ విన్న మహేష్ వర్మ గారికి చాలా కోపం వచ్చింది. నా కూతురు విషయంలో ఎవరిలా ప్రవర్తిస్తుంది, ఎందుకు అభం శుభం తెలియని దాన్ని జీవితంలోకి ఎంటర్ అయ్యిందెవరు? భరించలేకపోయారు మహేష్ వర్మ గారు. ఎవరి విషయంలో కలగజేసుకుంది మాన్విత. తప్పు చేస్తే క్షమించలేదు, అందువల్ల ఏదైనా ఇరుకున పడిందా, ఎలా తెలుస్తుంది అంటూ ఆలోచిస్తూ అలా నిద్రలోకి జారిపోయారు మహేష్ వర్మ గారు. గౌతమ్ నంద తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. మొదటి నుండి ఏదైనా తప్పు జరిగితే నాకెందుకులే అని ఊరుకునే మనస్తత్వం కాదు, ఎదిరించే మనస్తత్వం మాన్వితాది. ఎవరితోనైనా గొడవ పడిందా మాన్విత? అయినా ఇవేం పనులు? మాన్విత పిచ్చిదైతే ఎవరికి ఉపయోగం? మాన్విత తల్లి కావడం వెనక ఉన్న రహస్యం ఏమిటి? అంతు చిక్కడం లేదు అంటూ ఆలోచనలో పడ్డాడు గౌతమ్ నంద. ఇంతలో హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్ళాడు గౌతమ్ నంద. ఎవరో ఒక యువతి పెద్దింటి అమ్మాయి లాగానే ఉంది. నలుగురు పట్టుకొని బలవంతంగా తీసుకొచ్చారు తనను చెకప్ చేయడానికి. జాను కూడా ఉంది రూమ్లో. ఆమెకు మెసేజ్ వచ్చింది డాక్టర్ గారి దగ్గర నుండి. అందరూ వెళ్ళిపోండి అన్నాడు గౌతమ్ నంద. గౌతమ్ నంద చెకప్ చేయబోయేసరికి అతనిని గాయపరచబోయింది ఆ అమ్మాయి. దీప్తి ఆగు అంటూ పిలిచింది ఆ అమ్మాయి. అమ్మలా ఉంది. ఆ అమ్మాయిని చెక్ చేయడానికి బలవంతంగా జాను వెళ్ళింది. వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంది. ఏం జరిగిందండి అని అడిగింది జాను. కాలేజ్ నుండి సెలవులు ఇచ్చారని ట్రైన్లో బయలుదేరింది. అది ఊరికి వచ్చేసరికి తెల్లవారుజామున 3 గంటలయ్యింది. తెలిసిన వాళ్ళ ఆటోనే ఎక్కింది. నాకు కూడా ఫోన్ చేసి చెప్పింది. ఆ రోజు ఇంటికి రాలేదు దీప్తి. తర్వాత పిచ్చిగా అరుస్తూ ముళ్ళ చెట్లలో పరిగెత్తుతుంటే తీసుకొచ్చామని చెప్పి వెక్కి వెక్కి ఏడ్చింది వాళ్ళమ్మ. ఆ అమ్మాయిని చెకప్ చేసి ట్రీట్మెంట్ చేసి చైర్లో కూర్చొని కళ్ళనీళ్లు పెట్టుకుంది జాను. జరిగిన విషయం గౌతమ్ నందాకి చెప్పింది. ఆ అమ్మాయిని నలుగురు మానభంగం చేశారు. మెంటల్ బాగా డిస్టర్బ్ అయిపోయింది. ఆ అమ్మాయిని చూస్తే బాధగా ఉంది.
ఉందంటూ కళ్ళు తుడుచుకుంది జాను. ఆ అమ్మాయికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది జాను. ఆ తర్వాత చెక్ చేయడానికి వెళ్ళాడు గౌతమ్ నంద. మత్తు ఇంజెక్షన్ ఇచ్చినా కూడా ఆమె మనసు పొరల్లోని బాధలు ఆమెను నిద్రపోనివ్వకుండా బాధిస్తున్నాయి. ఆమె శరీరం అంతా ముళ్ళు గుచ్చుకొనున్నాయి. అంతకన్నా ఆమెను మనసు విపరీతంగా బాధించబడింది. బ్రెయిన్ ఫంక్షన్లో చాలా మార్పులున్నాయని తను ఇవ్వవలసిన ట్రీట్మెంట్ ఇంజెక్షన్ ద్వారా మొదలుపెట్టాడు గౌతమ్ నంద. ఇంతలో ఎవరిద్దరూ కలవడానికి వచ్చారు. డాక్టర్ గారు మీతో మాట్లాడాలన్నారు, చెప్పండి అన్నాడు గౌతమ్ నంద. వాళ్ళిద్దరిని చూడడానికి పెద్ద రౌడీలాగా ఉన్నారు. కొంచెం కూడా జంకని గౌతమ్ నంద వైపు అలానే కాసేపు చూసి మాట్లాడారా ఇద్దరు. ఆ అమ్మాయి విషయంలో పోలీసులు ఎవరైనా వస్తే ఎలాంటి విషయాలు బయటకు రానివ్వకండి, అందుకే పెద్ద మొత్తంలో ఇచ్చుకుంటాను అంటూ నవ్వాడు. కాస్త సూటు బూటు వేసిన దృఢమైన అతను కళ్ళజోడు తీసి మాట్లాడాడు. గౌతమ్ నంద ఒక్కసారిగా చాలా కోపంగా చూశాడు వారి వైపు. అభం శుభం తెలియని ఆ అమ్మాయిని పైశాచికంగా అంత ఘోరంగా హింసించి ఆమె బతుకు నాశనం చేశారు. మానసికంగా కూడా దెబ్బతిన్నది అని ఆలోచిస్తున్నాడు మనసులో గౌతమ్ నంద. ఏం మాట్లాడవేంటి అన్నాడు పక్కన రౌడీలాగా ఉన్న మరొకడు. మర్యాద ఇచ్చి పుచ్చుకో ముందు అన్నాడు గౌతమ్ కోపంగా. ఎక్కువ మాట్లాడకు, ఎవరో తెలుసా ఈ కేసు పెద్దవాళ్ళ చేతిలో ఉన్నాయి, మీ ఇష్టం అన్నాడు వాడు కోపంగా. డాక్టర్ పొజిషన్లో కూర్చుంటే కేవలం డాక్టర్ని మాత్రమే. ఒక్కసారి వైట్ కోట్ తీసి పక్కన పెట్టానంటే నేను కూడా నీలాగే అన్నాడు గౌతమ్ నంద ఒక రకమైన కోపం కలిపిన నవ్వుతో. పొలిటికల్గా పేరున్న వాళ్ళతో పెట్టుకోకు, పునాదుల్లో పెట్టి పూడుస్తారన్నాడు ఆ పక్కనున్న రౌడీ. జానుకి ఆ మాటలు వింటే భయం వేసింది. నాతో కూడా పెట్టుకోకు, మత్తు లేకుండా హార్ట్ సర్జరీ చేసినట్లుంటుందంటూ అంతకన్నా కోపంగా పైకి కనబడకుండా ఒక రకంగా నవ్వుతూ చెప్పాడు గౌతమ్ నంద. సీసీ కెమెరాలుంటాయి, అందుకే గౌతమ్ కాస్త శాంతం వహిస్తున్నాడు. ఇంతలో సూటు బూటు వేసుకున్న రౌడీ అర్థం చేసుకుంటే అందలాలెక్కుతావు అంటూ వెటకారంగా నవ్వాడు. పిచ్చి వాళ్ళకి వైద్యం చేసి చేసి పిచ్చి పట్టినట్టుంది, చిన్న వయసులోనే అర్థం చేసుకో, పేపర్ కూడా చదువుతూ ఉండు, ఈయనెవరో తెలుసా అంటూ సూటు బూటు వేసుకున్న వాడిని చూపిస్తూ అన్నాడు పక్కన ఉన్న రౌడీ. వీడి పేరు శక్తి, 24 టీవీ ఛానల్లో డైలీ వీడి విన్యాసాలు వేస్తుంటారు, బాగా తెలుసు. శరీరం లోపల ఏం జరుగుతుందో తెలిసిన వాళ్ళకి ఆ శరీరాన్ని చూస్తే ఎవరు ఎటువంటి వాళ్ళో తెలియదా అన్నాడు గౌతమ్ నంద. సార్, పేషెంట్కి తీవ్ర అస్వస్థత ఉంది, తీసుకొచ్చారని చెప్పింది సిస్టర్ వచ్చి. అలా చాలా అందంగా సినిమాలో హీరోలా ఉన్నానని హీరోలా పోజులు కొట్టకు, బయటకు వస్తే నా ముందు జీరోవి కూడా కాదు నువ్వు అంటూ శక్తి నవ్వుతూ వెటకారంగా బయటకు నడిచాడు. వాడి వెనక కండలు తిరిగిన క్రూరంగా ఉన్న రౌడీ వెళ్ళాడు. పేషెంట్ కోసం వెళ్ళాడు గౌతమ్ నంద. కానీ వాళ్ళు అన్న మాటలకు అతనిలో కోపం తారస్థాయికి పెరిగింది. కానీ వృత్తి ధర్మాన్ని నమ్ముకున్న దేవుళ్ళ వంటి వారు, నిజాయితీ కలిగిన డాక్టర్లు. పేషెంట్ ఉన్న రూమ్ వైపు నడిచాడు గౌతమ్ నంద. అంబికా నిలయం పిల్లలతో కూర్చొని ఆనందంగా ఆడుకుంటూ ఉంది మాన్విత. అక్కడే సిస్టర్ కవిత, శాలిని నవ్వుతూ చూస్తున్నారు. మధ్య మధ్యలో పళ్ళ ముక్కలు ముగ్గురికి పెడుతుంది శాలిని. పిల్లలతో పాటు తన బిడ్డలాగానే చూసుకుంటుంది మాన్వితాలను శాలిని. ఇంతలో మెయిన్ డోర్ దగ్గరకు కాలింగ్ బెల్ మోగింది. బ్రౌనీ తెగ అరిచింది. ఎందుకు బ్రౌనీ, ఆడుకుంటూ ఉంటే అలా అరుస్తున్నావెందుకు, నువ్వు కూడా వచ్చి ఆడవచ్చుగా అంది మాన్విత నవ్వుతూ. వాచ్మెన్ చెప్పాడు, ఎవరో పెద్దావిడ, ఆమెతో ఇద్దరు వచ్చారు అని శాలినికి పంపించండి అన్నది శాలిని. పిల్లలను మాన్వితాను లోపలికి తీసుకెళ్లిపోయారు. కవిత నందిని కూర్చోండి అని కూర్చోబెట్టింది శాలిని. ఎవరమ్మా మీరు అని అడిగింది శాలిని. మీ ఆడపడుచుకి చిన్న అత్తగారిని, వాళ్ళ అత్తగారు దిగులుగా ఉన్నారు, కనీసం కోడల్ని పుట్టబోయే వారినైనా చూసుకొని సంతోషంగా ఉంటుందని మాన్వితను తీసుకెళ్దామని వచ్చాము అన్నారు వాళ్ళు. అసలేమీ అర్థం కాలేదు శాలినికి. భర్తకు ఫోన్ చేసి చెబుతానన్నది శాలిని. మా మామగారు వచ్చాక ఏ విషయం చెబుతారులేండి అన్నది శాలిని. బ్రౌనీ అరుస్తూనే ఉన్నది విపరీతంగా. వాచ్మెన్ లోపలికి వచ్చాడు. ఏంటమ్మా అని శాలిని అడిగాడు. ఏం లేదు అంటూ భర్తకు ఫోన్ చేసింది శాలిని. శ్రీనాథ్ వర్మ ఫోన్ కలవలేదు. ఏంటి ఇలా జరిగిందని ఆలోచిస్తూ ఉంది శాలిని. ఎక్కడ ఉందమ్మా మా కోడలు అంటుంది ఆ వచ్చినామె. ఎందుకో బ్రౌనీ అరవడం వారిని చూస్తే నమ్మబుద్ధి కాలేదు శాలినికి. భర్తకు 2-3 సార్లు ఫోన్ చేసింది, ఫోన్ తీయలేదు. భయం అనిపించింది శాలినికి. కాసేపు అయ్యాక మా వారు వస్తారు, అప్పుడు మాట్లాడుదురుగారని చెప్పింది శాలిని. ఇక వెళ్ళనున్నట్లుగా. మంచి రోజులు లేవు, ఈ రోజు చాలా మంచిది, అలా తీసుకెళ్ళి 2 రోజులు ఉంచుకొని పంపించేస్తానన్నది ఆ వచ్చినామె. అదేంటి, ఇంట్లో ఆడవాళ్ళం మాత్రమే ఉన్నామనుకుంటూ మామగారికి ఫోన్ చేయబోయింది శాలిని. ఇంతలో అందమైన మ్యాక్సీ వేసుకొని పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది మాన్విత. వదిన ఎలా ఉంది, బాగున్నానంటున్నారు పిల్లలంటూ ఆనందంగా నవ్వుతుంది మాన్విత. మాన్వితను చూసిన ఆ వచ్చిన వారి కళ్ళల్లో ఏదో ఆశను గమనించింది శాలిని. బయటకు ఎలా వచ్చింది అని సిస్టర్ బయటకు వచ్చింది. రండమ్మ లోపలికంటూ మాన్వితను లోపలికి తీసుకెళ్లబోయింది మాన్విత. నేను మీ అత్తగారినమ్మా అంటూ పలకరించింది ఆ వచ్చిన వసుంధర. అవునా, మీరు చక్కగా నవ్వుతున్నారుగా అన్నది మాన్విత. నేను
తీసుకెళ్లాలని పెద్ద కారు కూడా తీసుకొచ్చామని చెప్పింది ఆమె. శాలినికి చాలా భయంగా ఉంది. ఈ సమయంలో మాన్విత బయటకెలా వచ్చింది? ఎలా తప్పించాలి? గండం భగవంతుడా అంటూ భయపడిపోయింది శాలిని. మాన్వి, అన్నయ్య వచ్చాక మాట్లాడుకుందాం, లోపలికి వెళ్ళు అన్నది శాలిని. లేదు వదినా, చాలా మంచి వాళ్ళు వీళ్ళు అన్నది అమాయకంగా నవ్వుతూ మాన్విత. మాన్విత పొట్ట మీద చేయి పెట్టి ఎన్నో నెల అంటూ మురిసిపోయినట్లు చూసింది వసుంధర. ఏం నెల అన్నది ఆశ్చర్యంగా మాన్విత. చూడండి, ఇప్పుడు మాట్లాడుకునే సమయం కాదు, వాళ్ళ అన్నయ్య పెద్దవాళ్ళు వచ్చాక మాట్లాడుకుందాం, కానీ మీరు తర్వాత రండి అన్నది నవ్వుతూ శాలిని. వదిన, ఎవరైనా ఇంటికొస్తే మనం అలా అనకూడదు, లోపలికి తీసుకెళ్లి అన్నం పెట్టాలి అని చెప్పారు అన్నయ్య అన్నది మాన్విత అమాయకంగా. బ్రౌనీ తీవ్రంగా రవడం మొదలుపెట్టింది. వసుంధర చేతిలో ఉన్న బొమ్మ వైపు అలానే చూస్తూ ఉంది మాన్విత. ఇది నాది అన్నది మాన్విత ఒక రకంగా ముఖం పెట్టి. నిన్ను తీసుకెళ్ళి నీకు ఇలాంటి బొమ్మలు చాలా ఇవ్వాలని మేము వచ్చింది అంటూ నవ్వింది వసుంధర. వచ్చిన బంధువులా నిలబెట్టి మాట్లాడడం సభ్యత కాదు. పైగా ఆడపడుచుకి చిన్న అత్తగారు అన్నా కూడా మీరు అలా ప్రవర్తించడం ఏమీ బాగోలేదన్నాడు ఆ వచ్చిన అతను. ఆ విషయాలన్నీ నాకేమీ తెలియదు, మీరు దయచేసి మళ్ళీ రండి, మన్నించండి అన్నది శాలిని. భర్తకు మధ్య మధ్యలో ప్రయత్నిస్తూనే ఉంది. ఫోన్ ఎక్కడ పెట్టారు అసలీనా అని బాధపడింది శాలిని. నా దగ్గర చాలా బొమ్మలున్నాయి, కారులో చూద్దు గాని రా అన్నది వసుంధర పైకి లేచి. ఏది, నేను చూస్తానంటూ వెళ్తున్న మాన్వితను ఆపలేకపోయింది శాలిని. కారు దగ్గరికి వెళ్ళింది మాన్విత. శాలిని చేపట్టుకున్న ఆగలేదు. బొమ్మలు తీసుకొని వస్తాను, నేను పిల్లలు ఆడుకుంటామంటూ నవ్వుతూ వెళ్ళింది మాన్విత. భగవంతుడా, ఏమిటి శిక్ష పరీక్ష అంటూ నిలువున వణికిపోతూ వెనకాలే వెళ్ళింది శాలిని. ఇంతలో లోపల పాప పడింది అని చెప్పింది సిస్టర్. పాప బయటకు పరిగెత్తుకొచ్చి శాలిని చేపట్టుకుంది ఏడుస్తూ. మాన్విత వెళ్ళింది కారు దగ్గరకు. కారు లోపల కూర్చో, ఇంకా చాలా బొమ్మలున్నాయన్నది వసుంధర. కారు లోపలికి వెళ్ళి కూర్చుంది మాన్విత. బొమ్మలేవి లేవు ఏంటి అన్నది శాలిని. మాన్విత వెళ్ళవద్దు అని అరిచిన అరుపులు బ్రౌనీ అరుపుల్లో కలిసిపోయాయి. కారు ఎక్కింది మాన్విత. కారు స్టార్ట్ చేస్తుంటే వద్దు, నేను దిగిపోతానంటూ అవతల డోర్ నుండి దిగింది మాన్విత. అక్కడే ఉన్న గౌతమ్ వర్మను హత్తుకుపోయింది భయంతో. ఎవరు మీరు అంటూ చాలా కోపంగా మాట్లాడాడు గౌతమ్ నంద. నువ్వెవరు అంటూ కారులో ఉన్నవాడు బయటకొచ్చాడు. అతని మెడ మీద ఒకే ఒక్క దెబ్బ వేశాడు గౌతమ్ నంద. అంతే, గిలగిలలాడిపోయి ఒక పక్కకు పడిపోయాడు. వాడిని స్పీడ్గా కారులో వేసి కార్ స్టార్ట్ చేశాడు డ్రైవర్. ఎవరు అంటూ కారు వెనక పరిగెత్తాడు గౌతమ్ నంద. ఆ వెనకే మాన్విత కూడా పరిగెత్తింది. సందు మలుపు తిరిగాక కారు కనిపించలేదు. ఎటు వెళ్ళిందో మాన్విత కింద పడిపోయింది. వెంటనే వచ్చి పట్టుకున్నాడు గౌతమ్ నంద. భయంతోనూ ప్రేమతోనూ ధైర్యంతోనూ గౌతమ్ని హత్తుకుపోయింది మాన్విత. చేసిన టెస్టుల్లో మాన్విత ఎవరితోనూ జీవితం పంచుకోలేదు అన్న విషయం మాత్రం తెలిసింది. గౌతమ్ నంద ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. ఆ స్పర్శకు ఒక రకమైన అనుభూతికి లోనయ్యింది మాన్విత. చాలా ధైర్యంగా ప్రేమగా అనిపించి అలాగే ఉండిపోయింది మాన్విత. ఈలోపు బయటకొస్తున్న శాలినిని చూసి సర్దుకున్నాడు గౌతమ్ నంద. అదృష్టం, మీరు సమయానికి వచ్చారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది శాలిని. మాన్విత, అలా వెళ్ళకూడదు అన్నది శాలిని. వాళ్ళ దగ్గరున్న బొమ్మ నాదే, అది తీసుకొని ఇంకా చాలా బొమ్మలున్నాయి కారులో అంటే కారు ఎక్కాను నేను, స్టార్ట్ చేసేశారు, నేను తెలివిగల దానిని కదా కాబట్టి దిగేశానన్నది మాన్విత కళ్ళు తిప్పుకుంటూ భయంగా చూస్తూ శాలిని వైపు. అందరూ కలిసి లోపలికి వెళ్లారు. సిస్టర్, వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మాన్విత గారిని అలా వదలకూడదు అని చెప్పాడు గౌతమ్ కోపంగా. చాలా తప్పు జరిగిపోయేదనుకొని భయపడ్డారందరూ. ఇంతలో పాపను నుదుటికి గాయం చూసి ఏమైంది అన్నాడు గౌతమ్ నంద. దెబ్బ తగిలి ఏడుస్తుంది ఆద్య, అందుకే నేను లోపలికి వెళ్లాల్సి వచ్చిందంటూ కన్నీళ్లు పెట్టుకుంది శాలిని. కవిత బయటకెళ్ళింది. సిస్టర్, పాప ఏడుస్తుంటే ఎత్తుకునుంది. అలా జరిగిందనుకున్నారు అందరూ. ఏదేమైనా మాన్విత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. ఇన్ని రోజులు మాన్వితకు ఉన్న సమస్య శారీరకమైనదనుకున్నాం, కానీ ఇదేదో చాలా పెద్ద విషయమే అంటూ బాధపడ్డాడు గౌతమ్ నంద. అప్పుడు ఫోన్ చేశాడు శ్రీనాథ్ వర్మ. కారులో ఫోన్ పెట్టి నేను ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాను, పొరపాటయింది, ఏం జరిగింది, ఎందుకు చేశావు ఫోన్ అంటూ చేశాడు. ఏం లేదని టూకీగా జరిగిన విషయం చెప్పింది శాలిని. ఎవరొచ్చింది, నేను ఇప్పుడే వస్తాను, కొంచెం దూరంలో ఉన్నానంటూ గౌతమ్తో మాట్లాడి బయలుదేరాడు శ్రీనాథ్ వర్మ. గౌతమ్ నంద మహేష్ వర్మ గారికి ఫోన్ చేశాడు. జరిగిన విషయం చెప్పాడు. ఆశ్చర్యంతో భయంతో అలాగే ఉండిపోయాడు మహేష్ వర్మ గారు. తన దగ్గరకు ఒక అమ్మాయి వచ్చి చెప్పిన విషయం కూడా చెప్పారు మహేష్ వర్మ గారు. ఏం జరుగుతుంది, ఈ విరోధులు ఎవరు, ఎలా తెలుస్తుందని ఆలోచిస్తున్నారు ఎవరికి వారు, జాగ్రత్త అంటూ గౌతమ్ నంద కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. గౌతమ్ నంద కొన్ని విషయాలు చెప్పి కొద్దిగా వర్క్ ఉంది, మాన్విత జాగ్రత్త, మాన్వితను ఇంటి దగ్గరే ఉంచవద్దు, ఎక్కడ ఉంచాలో చెప్పి ఫోన్ పెట్టేశారు మహేష్ వర్మ గారు. కార్ నెంబర్ చూసి హాస్పిటల్కి చెందిన గోపాల్ని ఆ విషయం కనుక్కోమని పంపాడు. అతను కారుని అనుసరిస్తూ వెళ్ళాడు. ఎంత పరువు మర్యాద కలిగిన మహేష్ వర్మ గారి కూతురు విషయం పోలీసులకు చెప్పి బట్ట బయలు చేయలేం, అలా అని ఊరుకోలేం. ఇంతలో శ్రీనాథ్ వర్మ వచ్చాడు కంగారుగా. మాన్వితను చూసి అమ్మయ్య
అనుకున్నాడు. నాన్నగారు మాన్వితాను ఇక్కడ ఉంచవద్దన్నారు అని చెప్పాడు శ్రీనాథ్ వర్మ. నాకు కూడా చెప్పారు అన్నాడు గౌతమ్ నంద. ఇంట్లో అడిగి కొన్ని ఆల్బమ్స్ తీసుకున్నాడు గౌతమ్ నంద. ఒకసారి మురళితో దిగిన ఫోటోలు కూడా పంపింది మాన్విత. ఆ ఆల్బమ్ కూడా ఇచ్చింది శాలిని. భర్తను చూసి కాసేపు బాధపడిపోయింది శాలిని. చాలా కుట్రలా అనిపించింది. మాన్వితను రక్షించగలను అని నేను అనుకోలేదు. ఆపద్బాంధవుల్లా గౌతమ్ గారు వచ్చారు అంటూ ఏడుస్తూ చెప్పింది శాలిని. ఎప్పట్లానే వచ్చాను, ఇంతలో ఇలా జరగడం చూసి వెంటనే అలర్ట్ అయ్యానన్నాడు గౌతమ్. సిస్టర్ కవిత అందరూ కూడా భయపడుతూ వింటూ అలా ఉండిపోయారు. శ్రీనాథ్ మాన్వితను నందినిని తీసుకునొచ్చి తన కారులో తీసుకుని వెళ్ళాడు. గౌతమ్ నంద ఇంటికి వెనక వైపునున్న దారిలో నుండి వెళ్ళి చెల్లెల్ని అక్కడ లోపలికి పంపి గౌతమ్ నంద కప్పచెప్పి వెళ్ళిపోయాడు. శ్రీనాథ్ వర్మకు గుర్తుకొచ్చింది. మాన్విత ఫ్రెండ్ అమెరికాలోనే ఉంది, దేవయాని. ఆమెను కనుక్కుంటే ఏమైనా విషయాలు తెలుస్తాయేమో నాన్నగారిని అడగాలనుకున్నాడు. ఎందుకు చెల్లెల విషయంలో ఎవరు కల్పించుకున్నారు ఏంటో అర్థం కావడం లేదు. ఏదైనా తప్పు జరిగితే ఎదురు తిరిగే మనస్తత్వం ఉంది మాన్వితలో. అలా విరోధులు ఎవరైనా తయారయ్యారా ఆమెకు? ఏమీ అర్థం కాలేదు శ్రీనాథ్ వర్మకు. కానీ చాలా ఎలర్ట్గా, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇంట్లో దొంగలు పడ్డారన్నట్లుగా శ్రీనాథ్ ఇంటి ముందు పోలీస్ కాపలా ఉండేలాగా నియమించుకున్నాడు. అలానే హాస్పిటల్ దగ్గర జరిగిన గొడవ నిమిత్తము తప్పక మఫ్టీలో ఉన్న వారిని కాపలా పెట్టించారు. ఇక గౌతమ్ తనకు తానే పోలీస్ ఉద్యోగం కోసం కలలు కని ఒక నిరుద్యోగికి తన ఇల్లు ప్లస్ హాస్పిటల్ కాపలాగా ఉంచాడు. ఎవరికీ తెలియకుండా కాంపౌండర్ లాగా. అలాగే ఎవరికి వారే జాగ్రత్తగా ఉన్నారు. గోపాల్ అలా కారుని వెంటాడి వెళ్ళిన ట్రాఫిక్లో ఒకేలాగా ఉన్న వేరే కారు వెనక వెళ్ళిపోయాడు. నెంబర్ చూస్తే అదే ఉంది, కానీ మనుషులు మాత్రం వాళ్ళు కాదు. వారు వేరే కారులో మారాలన్నమాట అని ఆ విషయం చెప్పాడు గౌతమ్ నందాకు. మాన్వితను దగ్గర కూర్చోబెట్టుకుని ఆల్బమ్ చూపిస్తున్నాడు గౌతమ్ నంద. మాన్విత మొత్తంగా గౌతమ్ మీద వంగిపోయి చూస్తూ ఉంది ఆసక్తిగా. చిన్నపిల్లలా ఉన్న ఆమె తత్వాన్ని చూసి ఎలా ఉండేదానివి, ఎలా అయిపోయావు మాన్విత అని అనుకుంటూ కళ్ళ నీళ్లు తుడుచుకున్నాడు గౌతమ్ నంద. ఇంతలో మహేష్ గారు ఫోన్ చేశారు. ఒక డ్రగ్ పేరు చెప్పారు. ఇండియాలో దొరికే మెడిసిన్ కూడా చెప్పి అది వాడడం మొదలు పెట్టమని చెప్పారు మాన్వితకు. ఎవరు మన ఇంటికి వచ్చింది, మాన్వితను ఎందుకు తీసుకువెళ్లాలనుకున్నారు? ఇలాంటి వాటికి సమాధానం దొరకాలి. ఎందుకు ఇలాంటి విషయాన్ని పోలీస్ కేసు చేయడం, పైగా తన కూతురు గురించి అని ఆలోచిస్తున్నారు మహేష్ వర్మ గారు. ఆ విషయాన్ని మనస్ఫూర్తిగా గౌతమ్ నందాతో పంచుకున్నారు. మాన్విత ఆరోగ్యంలో మంచి మార్పు వస్తే అసలైన నిజాలు బయటకు వస్తాయని బాధపడుతూ మాట్లాడారు మహేష్ వర్మ గారు. హాస్పిటల్ దగ్గర జరిగిన గొడవ చూచాయిగా చెప్పాడు గౌతమ్ నంద. అలాంటి గొడవలు రాకుండా ఆ మహర్షి గారితో మాట్లాడతాను అని చెప్పారు మహేష్ వర్మ గారు. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.